హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది ఇదేందో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదేం లేదండి, గోరింటాకు మిక్సీ పట్టుకోవడం. అందులో పెరుగు, వాటర్, గోరింటాకు వేసి మిక్సీ పట్టిన. గోరింటాకు ఎందుకు? చేతులకు పెట్టుకోవడానికా అని అందరు అనుకోవచ్చు. అందరు చేతులకే పెట్టుకునేది. చేతులు పెట్టుకునేది ఏంది? చేతులకి కవర్లు కడుతుంది అని అనుకుంటున్నారా? కానీ చేతులకు కాదు, తలకి పెట్టుకుందామని చేతులకి ఇక్కడ కవర్ పెట్టుకుంటున్నాను. ఇలా కవర్ చుట్టాను, కానీ ఇదంతా అయ్యే వల్ల కాదని తీసేసేసిన. ఒకవేళ ఏమన్నా ట్రై అయిద్దామో అని చూసినాను, కానీ అలా మన వల్ల కాలేదు. అందుకే తీసేసేసిన. పూసుకోవడానికి ఇలా బాగా ఫ్రీగా లేదు. అందుకని ఇప్పుడు చేత్తోనే అలా బాగా లూజ్గా పట్టుకోవాలి గోరింటాకుని. అక్కడ నేను కలుపుతున్నాను, బాగా మిక్స్ చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు నెత్తికి పూసుకుంటున్నాను. మంచిగా ఏళ్ళతో పూసుకుంటే బాగా మాడికి పట్టుతుంది. అందుకని అలా పూసుకుంటున్నా. కవర్లు కట్టించుకుంటే అది బిగిసినట్టు పూసుకోవడానికి రాదు. ఇలా అయిందనుకో బాగా మనం పూసుకున్నట్టు అనిపించుద్ది, మంచిగా కూడా ఉంటుంది, బాగా అంతా అయిద్ది. ఇక్కడ పూసుకుంటున్నా, చూసేయండి. ఇక్కడ కెమెరా పెట్టి పూసుకుంటుంటే అంతగా నాకేం రావట్లేదు. అందుకని అద్దం తీసుకొని పూసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఇలా నెత్తికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి చల్లదనం అనేది ఉంటుంది మాడుకి. మళ్ళీ తెల్ల వెంట్రుకలు అనేది రాకుండా ఉంటాయి. అంటే వస్తాయి, తెల్ల వెంట్రుకలు కలర్ వేసుకోకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎర్రంగా పడుతుంది. ఎర్రంగా రోజు ఆయిల్ పెట్టుకొని జడేసుకుంటే బ్లాక్గా వచ్చింది. అందుకని ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు, ఒక 2 గంటలు 3 గంటలు ఆరిపోయేదాకా అలానే ఉండాలి. అలానే ఉంచిన తర్వాత షాంపూ వేసి రుద్దుకోకూడదు. మామూలుగా తలకు పోసుకున్న నెత్తికే పూసుకోవాలి. పూసుకున్న తర్వాత షాంపూ లేకుండానే తలస్నానం చేయాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. తలస్నానం షాంపూ వేసి రుద్దుకుంటే మొత్తం పోద్ది. ఎప్పుడు షాంపూ వేసి రుద్దుకోకూడదు. గోరింటాకు పెట్టుకున్నప్పుడు తల పూసుకుని నెత్తికే పెట్టుకోవాలి. చూసేయండి వీడియోని. ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకొని ఆరిపోయిన తర్వాత తలస్నానం చేసేసాను. కొంచెం దూడ అలానే టవల్ చుట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అలా అనుకుంటూ ఉన్నాను. అంటే గోరింటాకు ఏమన్నా పొడిగా ఉన్నప్పుడు రాలిపోద్ది. అలా అనుకోవడం వల్ల బాగా తల ఆరిన తర్వాత జుట్టు ముందుకేసి బాగా ఎదలో కొడితే పొడంతా రాలిపోద్ది. షాంపూ వేసి రుద్దుకోం కాబట్టి కొంచెం పొడిగానే ఉంటుంది. అదేం కాదు, ఆరేకుంది బాగా పొడి బారినట్టు ఆరిపోయిన తర్వాత అదే రాలిపోద్ది. ఇలా ఇదిలించుకుంటూ ఉండాలి. నేను అక్కడ ఇదిలిస్తూ ఉన్నాను. కొంచెం రెడ్ కలర్గా అయింది నా హెయిర్. బాగా ఆరబెట్టుకోవాలి తలని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
మరొక వీడియోతో మళ్ళీ వస్తా. ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. బాయ్.